హాయ్, వెల్కమ్ టు డావిన్సీ రిజాల్వ్ క్లాస్ 1. ఈ క్లాస్లో నేను మీకు ఎడిటింగ్ గురించి ఇంట్రడక్షన్ ఇస్తాను. మై నేమ్ ఈజ్ సుమంత్ కర్పే. ఐఎమ్ అన్ ఎడిటర్ అండ్ కలరిస్ట్. నేను మీకు వీడియో క్లాసుల ద్వారా ఎడిటింగ్ నేర్పిస్తాను. నేను మీకు ఎడిటింగ్లో ఉండే టూల్స్, వాడే టెక్నిక్స్ ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసి ఎడిటింగ్ నేర్పిస్తాను. నేను చేసిన ఈ వీడియో క్లాసెస్ అన్నీ చూసిన తర్వాత యూ కెన్ బీ ఏ ప్రొఫెషనల్ ఎడిటర్. ఇప్పుడు మనం ఒక వీడియో క్లిప్ చూద్దాం. సో ఎడిటింగ్ అంటే కంప్లీట్గా తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఈ వీడియో క్లిప్లో 4 షాట్స్ ఉన్నాయి. మొదట ఇగ్నిషన్ ఇవ్వటం, 2 కార్ స్టార్ట్ అవ్వడం, 3 కార్ గేటు ముందు ఆగటం, 4 అమ్మాయి కార్ డోర్ తెరుచుకొని బయటకు రావడం. సో ఇవన్నీ షూటింగ్ టైంలో సపరేట్గా షూట్ చేసుకొని ఎడిటింగ్ టేబుల్ ముందు కూర్చొని మనకు కావాల్సినంత ట్రిమ్ చేసుకొని ఒక సీక్వెన్స్లో అరేంజ్ చేసుకోవడమే ఎడిటింగ్. ఒక యాక్టర్ యాక్టింగ్ చేసేప్పుడు అతను యాక్టింగ్ చేస్తున్నాడని ఆడియన్స్కి తెలియకుండా చేయడం గుడ్ యాక్టింగ్ అనిపించుకుంటుంది. అలాగే ఒక ఎడిటర్ ఇంట్రడ్యూస్ చేసే కట్స్ ఆడియన్స్కి తెలియకుండా ఉంటే అది గుడ్ ఎడిటింగ్ అవుతుంది. ఎడిటింగ్ కట్స్ ఆడియన్స్కి తెలియకుండా ఉండాలంటే షూటింగ్ టైంలో కొన్ని సినిమాటోగ్రఫీ ప్రిన్సిపల్స్ ఫాలో అవడం చాలా ఇంపార్టెంట్. అందులో మొదటిది 180 డిగ్రీ రూల్. మనం ఒక షాట్ ఇద్దరి యాక్టర్స్ మధ్య తీసినప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో ఒక లైన్ ఆఫ్ యాక్షన్ ఊహించుకోవాలి. అప్పుడు యాక్టర్ 1 ఓవర్ ద షోల్డర్ లేదా ఓటీఎస్ షాట్ ఈ యాంగిల్లో ఉంటుంది. యాక్టర్ 2 ఓటీఎస్ ఈ యాంగిల్లో ఉంటుంది. అండ్ వాళ్ళిద్దరి మధ్యలో పెట్టే మాస్టర్ షాట్ ఈ యాంగిల్లో ఉంటుంది. మనం షూట్ చేసే అన్ని యాంగిల్స్ ఈ 180 డిగ్రీస్ లోపే ఉండాలి. అలా కాకుండా మన కెమెరా యాంగిల్ 180 డిగ్రీస్ దాటి బయట పెట్టినప్పుడు మనకి లెఫ్ట్ లుక్, రైట్ లుక్ మారిపోతుంది. మన ఎడిటింగ్ కట్ తెలిసిపోతుంది. అంతేకాకుండా మనకి ఓరియంటేషన్ ప్రాబ్లం కూడా వస్తుంది. షూటింగ్ టైంలో ఫాలో కావాల్సిన సెకండ్ రూల్ లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్ రూల్. ఒక యాక్టర్ ముందుకెళ్తున్నాడు అని కన్వే చేయడానికి అతను ఎప్పుడు స్క్రీన్ లెఫ్ట్ నుంచి రైట్కి మూవ్ అవుతున్నట్టు షూట్ చేయాలి. అలాగే ఒక యాక్టర్ వెనక్కి తిరిగొస్తున్నాడు అని కన్వే చేయడానికి అతను ఎప్పుడు స్క్రీన్ రైట్ నుంచి లెఫ్ట్కి మూవ్ అవ్వాలి. ఇలాంటి బేసిక్ రూల్స్ ఫాలో అయితే మన ఎడిటింగ్ అండ్ మన ఫిల్మ్ చాలా ప్రొఫెషనల్గా ఉంటుంది. సో గాయ్స్, ఎడిటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక ఫిల్మ్ అనేది 2 టేబుల్స్ మీద జరుగుతుందని చెప్తారు. మొదటిది స్క్రిప్ట్ టేబుల్, రెండవది ఎడిటింగ్ టేబుల్. సో మీకు మంచి ఎడిటింగ్ స్కిల్స్ రావాలంటే పేషెన్స్ అండ్ ప్రాక్టీస్, ఇవి 2 చాలా అవసరం. డైరెక్టర్ అవుదామనుకున్న ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా ఎడిటింగ్ వచ్చి ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు చాలా ప్రిసైజ్గా షూట్ చేసి ప్రజెంట్ చేయగలుగుతారు. స్టార్ట్ కెమెరా, యాక్షన్, కట్. ఆల్రెడీ నాకు ఎడిట్ మైండ్లో ఉంది కాబట్టి నేను కట్ చేస్తే. సో హోప్ఫుల్లీ నేను చేసే ఈ వీడియోస్ వల్ల మీ ఎడిటింగ్ స్కిల్స్ చాలా ఇంప్రూవ్ అవుతాయని ఆశిస్తున్నాను. నెక్స్ట్ క్లాస్లో మనం డావిన్సీ రిజాల్వ్ని ఎలా ఇన్స్టాల్ చేయాలో తెలుసుకుందాం. ఎవరైనా ఎడిటింగ్ నేర్చుకోవాలని అనుకుంటే వాళ్ళతో ఈ వీడియో తప్పనిసరిగా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.